హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. భద్రాచలం వెళ్ళానని చెప్పాను కదండి. చక్కగా వివరంగా ఇక్కడున్న విశేషాలన్నీ కూడా చెప్పేస్తాను చూడండి. అసలు కొండపైకి ఫోన్ అనేది అలౌ చేయలేదండి. మేము పైకి వెళ్ళిన తర్వాత ఏది నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదండి. కొండ దిగిన తర్వాత ఇవన్నీ కూడా నేను వీడియోలు చేశానండి. ఇక్కడ చూడండి, కింద నుంచి తీస్తే గాలి గోపురం అవి కూడా కనపడుతున్నాయండి. రికార్డ్ చేశాను. చాలా ఫుల్గా జనాలు ఉన్నారండి. శనివారం ఏకాదశితో కలిసింది ఆ రోజు. అందువల్ల బాగా ట్రాఫిక్ ఉంది. ఎక్కడ కారు ఆపుకోవటానికి వీలు లేకుండా, దిగటానికి వీలు లేకుండా ఫుల్గా ట్రాఫిక్ ఉందండి. ఈ మెట్లు మించి వెళితే గోదావరి నది అండి. అంటే కట్ట రోడ్ అండి అది. ఈ కింద నుంచి మేము వెళుతున్నాం. ఈ కింద దారి చక్కగా మనకి స్లోప్ లాగా వెళ్ళి స్లోప్లో నడిచి మనము లిఫ్ట్ దగ్గరికి వెళ్ళటానికి దారి ఉంటుందండి. నడవలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అలాగే వికలాంగులకి అందరికీ కూడా లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చండి. అక్కడ టిక్కెట్లు కూడా బాగున్నాయండి. 100 రూపాయలు, 300, 500 రూపాయలు శీఘ్ర దర్శనానికి, అంతరాలయానికి. ఇటు చూడండి, అందరూ గోదావరి నదికి వెళ్ళి కిందకి దిగుతున్నారండి. చక్కగా ఇలా బొమ్మల రూపంలో రామాయణం అంతా కూడా ఇక్కడ చాలా బాగా తయారు చేసి విగ్రహాలు పెట్టారండి. ఎంత బాగుందోనంటే నాకు ఎందుకో ఇది వీడియో తీయాలనిపించింది. ఈ పచ్చదనంలో చక్కగా ఈ బొమ్మలు రామాయణం కళ్ళకు అద్దినట్టుగా అనిపించిందండి. చూడండి, రాముల వారు పట్టాభిషేకం అండి ఇది. అలాగే వివరంగా ఆ బొమ్మకి అర్థాన్ని కింద రాశారండి. ఇది పట్టాభిషేకం గురించి తీసిన ఇదండి బొమ్మ. ఇలా వెళుతుంటే వరుసగా అన్ని కట్టదారులు అన్నీ బొమ్మలేనండి. ఎంత బాగున్నాయోనండి. ఇది కూడా గోదావరికి వెళ్ళటానికి మెట్లండి. అలాగే ఇదే దోవలో వెళుతుంటే కనుక నరసింహస్వామి గుడి ఉంటుందండి. అక్కడ ఆవులతోటి స్వామి చాలా బాగుంటాడంటే అది గోవింద సహిత నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమం అండి. చాలా బాగుంది. ఆవులతోటి ఎంతో ప్రశాంతంగా ఉందండి. అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఈ కట్టదారిలో వెళ్తే కనిపిస్తుంది అది కూడా. అసలు ఏది రికార్డ్ చేద్దామన్నా కూడా అన్ని వెహికల్సేనండి. దిగటానికి నడవటానికి కూడా చాలా దూరము. అలాగే కష్టపడి కొన్ని తీశానండి, అన్నీ తీయలేకపోయాను. అంతవరకు మీకు చూపిస్తున్నానండి. ఇది చూడండి, ఆంజనేయ స్వామికి అమ్మవారు చూడామణి ప్రదానం చేస్తారండి. అంటే తను ఇక్కడ అశోకవనంలో ఉన్నట్టుగా రాముల వారికి చెప్పినట్టుగా అది మనకి గుర్తండి. ఇక్కడ చూడండి, సుగ్రీవ మైత్రి అండి. సుగ్రీవుడితో మైత్రి చేసుకుంటారు కదా వీళ్ళు. ఆ వాలి సుగ్రీవులు ఆ మైత్రి అండి, సుగ్రీవ మైత్రి. అలాగా కొన్ని మాత్రమే వచ్చినాయండి. ట్రాఫిక్లో అసలు తీయలేకపోయాను. అన్ని వెహికల్స్ అడ్డం వచ్చినాయండి. కానీ ఎంతో బాగుందండి. ఏదో నేను మీకు చూపించాలి. జటాయువు రావణాసురుడు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు యుద్ధం చేస్తాడండి. ఆ జటాయువు పక్షితో రావణాసురుడి యుద్ధం అండి ఈ బొమ్మ. ఇక్కడ చూడండి, బంగారు లేడిని అమ్మవారు కోరతారు కదా, ఆ దృశ్యం అండి. చాలా బాగుంది. మాయాలేడి కదా. శ్రీరామ పాదుక ప్రధానం అండి ఇది. అన్నీ కూడా వివరంగా చూపించడానికే చూస్తున్నాను చూడండి. శ్రీరామ పాదుక ప్రధానం సంబంధించిన సన్నివేశం అండి ఇది. అసలు చెట్ల దారిలో వెళ్తుంటే చాలా చల్లగా, అసలు మనం ఒక బాగా గ్రీనరీలో వెళ్ళామండి. ఎంతో బాగుంది. గంగను దాటిస్తున్నటువంటి గుహుడండి. అంటే స్వామివారిని గంగను దాటిస్తాడు కదా గుహుడు. ఆ సన్నివేశం అండి. చూడండి, పడవలో వెళుతున్నారు స్వామివారు, అమ్మవారు, లక్ష్మణుడు, ముగ్గురు కూడా వెళుతున్నారు. ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం హైవే వస్తుందండి. అక్కడి నుంచి మనం వెనక్కి యూటర్న్ తీసుకొని ఇటు సైడు విజయవాడ సైడు, హైదరాబాద్ సైడు వచ్చేయచ్చండి. పాల్వంచి మీదుగా వచ్చేయచ్చు. కైక వరాలు కోరుతుంది కదండి. ఆ కైక కోరిన వరాలండి ఈ చిత్రం యొక్క అర్థము. 3 వరాలు కోరుతుంది కదా, ఆ సన్నివేశం అండి. సీతారాముల కళ్యాణం అండి ఇది. చూడండి, చూపిస్తున్నాను. సీతారాముల కళ్యాణం.
ఇలాగ ముందుకు వెళితే భక్త రామదాసు శబరి స్వామివారికి ఇది తాటక వధ అండి. తాటకని సంహరిస్తారు కదా, తాటక వధ. చూడండి ఎంత బాగున్నాయో. అసలు చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యి మనం వాళ్ళకి చెప్పేటట్టుగా కూడా చిత్రీకరించారండి ఇక్కడ. ఈ రోజుల్లో పిల్లలకి ఇలాంటి కథలన్నీ కూడా మనం చెప్తుంటే వాళ్ళకి తెలుస్తాయండి పౌరాణికాలు అంటే మనకి. ఇక్కడ చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల విద్యాభ్యాసం అండి. వీళ్ళు గురువుగారి దగ్గరికి విద్యాభ్యాసానికి వెళతారు కదా, ఆ సన్నివేశం అండి. ఎంత బాగున్నాయో చూడండి బొమ్మలు. చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాతావరణం అంతా కూడా. ఎండ ఎక్కువగా ఉన్న ఈ చెట్ల మధ్యలోంచి వెళుతుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నామండి. అప్పుడు ఇవన్నీ కూడా నేను వీడియో చేశానండి. ఇక్కడ చూడండి, పాయస ప్రధానం అండి. పాయస ప్రధానం సన్నివేశం ఇది. ఇక్కడ చూడండి, దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు భార్యలు. ఇది భక్త రామదాస్ గారి విగ్రహం అండి. ఈ మొత్తం మనం అన్నీ చూసుకుంటూ హైవేకి వచ్చేయచ్చండి. ఈ కట్టదారిలో చాలా దగ్గరగా అనిపించింది దర్శనం కూడా. లిఫ్ట్ అనేది అసలు అందరూ వినియోగించుకోండి, నడవలేని వాళ్ళు. కానీ టిక్కెట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. అంతరాలయ దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగ మనం గోదావరి నది మీద బ్రిడ్జి మీద వస్తుంటే చక్కగా చూడండి గోపురం కనపడుతోంది. భద్రాచలం రాముల వారి గోపురానికి కూడా నమస్కారం చేసుకుని పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటే మళ్ళీ మనం త్వరలోనే దర్శనం చేసుకుంటామండి. అక్కడ కళ్యాణం జరుగుతున్నది, నిత్య కళ్యాణం చాలా బాగుందండి. కాసేపు ఒక అరగంట కూర్చొని కళ్యాణం కూడా చూసి వచ్చామండి. అంటే మేము కళ్యాణం చేసుకోలేదు కానీ కళ్యాణం చక్కగా అయిపోయే వరకు అక్కడ కూర్చొని నమస్కారం చేసుకుని వచ్చామండి స్వామివారికి. ఈ బ్రిడ్జి మించి వస్తుంటే ఆర్చి వస్తుందండి. గోదావరి నది అంతా కూడా పల్చగా ఎండిపోయి ఉన్నదండి. అక్కడ నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎండాకాలం కదండి, అందువల్ల నీరు తక్కువగా ఉంది. ఇలాగ బ్రిడ్జి మించి వస్తుంటే భద్రాచలంది ఆర్చి వచ్చిందండి. ఆర్చిలోంచి మనం లోపలికి వస్తే గుడికి వెళ్ళిపోవచ్చు అండి, టెంపుల్కి. చూడండి ఎంత బాగుందో. కొండ మీద రాముల వారి గుడి కనపడుతున్నది. మీరందరూ కూడా చక్కగా రాముల వారిని దర్శనం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. జై శ్రీరామ్ అండి. అందరికీ రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.